హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనసుకి ప్రశాంతతనిచ్చే ఒక సాంగ్ పాడుతున్నా నేను మీకు అందరి కోసం. ఏం సాంగ్ అంటే పాడుతున్నా. ఈ పాట ఎంతమందికి ఇష్టమో వాళ్ళ కోసమే నేను పాడుతున్న. పాటలు చాలా రకాలు ఉన్నాయి. పాటలు ఏమేం పాటలు? లలిత సంగీతం ఉంది, రామదాస్ కీర్తనలు ఉన్నాయి, భక్త రామదాస్ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, అవి వేరు. ఈ పాటల్లో కూడా చాలా రకాలు అలాగే సంగీతం పాటలు ఉన్నాయి, మెలోడీ ఉన్నాయి, క్యాబ్రే ఉన్నాయి, క్యాజువల్ ఉన్నాయి, ఏవేవో చాలా రకాలు పాటలు ఉన్నాయి. మెలోడీస్, మ్యూజిక్ చాలా రకాలు ఉన్నాయి. అందువల్ల వాటిల్లో ఒక్కొక్కరికి ఒక్కో నచ్చుతుంది. జానపద గేయాలు, ఫోక్ సాంగ్స్, ఓయమ్మ చాలా సాంగ్స్ ఉన్నాయి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పాటలు ఇష్టం. కానీ మనం ఏంటంటే ఇప్పుడు సినిమాలోది ఒక పాట పాడుతున్నా. ఆ సినిమా పాట ఎంతమందికి ఇష్టమో వాళ్ళ కోసమే ఇది. వాళ్ళందరూ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి చాలా సంతోషంగా వినండి. అసలు పాటలు మనసుకి ప్రశాంతతనిస్తాయి. మ్యూజిక్ అది ఒక్కొక్కరికి ఇష్టపడే వాళ్ళని బట్టి, వాళ్ళు ఎవరెవరు ఏ మ్యూజిక్ ఇష్టమో వాళ్ళకి ఆ మ్యూజిక్తో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. మనసు కొంచెం శాంతి ఉంటుంది వాళ్ళకి. నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. ఆ సాంగ్ ఎంతమందికి ఇష్టమో మా వాయిస్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయండి. శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా, సిరి సిరి మువ్వా, సిరి సిరి మువ్వా, శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా, సిరి సిరి మువ్వా, సిరి సిరి మువ్వా, మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా, సిరి సిరి మువ్వా, సిరి సిరి మువ్వా, యతిరాజును జతి స్వరములు పరిమళమ్యువా, సిరి సిరి మువ్వా, నటనాంజలితో బ్రతుకును తరించనీవా, సిరి సిరి మువ్వా, సిరి సిరి మువ్వా, సిరి సిరి మువ్వా, శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా, సిరి సిరి మువ్వా, పరుగాపక పయనించవి తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, సిరి సిరి మువ్వా, సిరి సిరి మువ్వా, శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా, సిరి సిరి మువ్వా. ఈ పాటకు ఈ పాట చాలా బాగుంటుంది. ఆమె డ్యాన్స్ కూడా సూపర్గా ఉంటుంది. అదెవరో మీకు తెలుసు. ఆమె ఎవరు? భానుప్రియ గారు, వెంకటేష్, స్వర్ణ కమలం మూవీ. అవును కదా, బాగుంటుంది కదా ఆ సాంగ్. ఎన్నిసార్లు వినాలనే అనిపిస్తుంటుంది కదా. అంతే, మంచి సాంగ్స్ ఎన్నిసార్లు వినాలన్నా వినిపిస్తున్నా వినాలనే ఉంటుంది. ఎన్నిసార్లు వినిపించినా వినాలనే ఉంటుంది. ఆ వాయిస్ ఎలా ఉన్నా ఆ పాట ఇష్టపడే వాళ్ళకి ఎంత బాగుంటుందో. అవునా? సరే, ఈరోజు మనం పాటల ప్రవాహంలో ఈ ఒక్క పాట పాడాము. రేపు మళ్ళీ ఇంకొక సాంగ్ పాడదాము. హాయ్ ఫ్రెండ్స్. ఇంకో సాంగ్ అంటే పాత సాంగ్స్ కూడా పాడతా నేను. అవి కూడా ఇంకొక రోజు ఇంకోటి ఓయమ్మ బోల్డ్ అని ఉన్నాయి. మనం పాడాలనుకుంటే, మీరు వినాలనుకుంటే, నేను పాడాలనుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అలాగే మీరు నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి నాకు హెల్ప్ చేయండి అమ్మా. ఆల్ సబ్స్క్రైబర్స్, ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ సబ్స్క్రైబర్స్, ఆల్ మై ఫ్రెండ్స్, ఎవ్రీడే, ఎప్పుడు. సరేనా? హాయ్. మీరే, ఇంకా మీ చేతుల్లోనే ఉంది. ఆల్వేస్ యూ, ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబర్స్. ఓకేనా?
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మర్చిపోయా, భగవద్గీత కూడా వినండి, అది ఇంకా మనసుకి మంచిది. మనసుకి ఆల్రెడీ ప్రశాంతత ఇస్తుంది. అది షార్ట్ వీడియోలో పెడతా, లెంత్ వీడియోలోనే పెడతా. మీరు చూసి తరించి అందరికీ షేర్ చేయండి. ఒక హెల్ప్ చేయండి నాకు. అందరికీ అయినా నచ్చిందా? నేను చెప్పేవన్నీ ప్రతి ఒక్కటి నచ్చిందా? ఒక్కో రోజు ఒక్కోటి చెప్పుకుందాం మనం. ఇప్పుడు రాశి ఫలాలు కూడా చెప్పాను కదా నేను. రాశి ఫలాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి ఫలం ఒక్కొక్క వారం అంతే. వారానికి ఒకసారి వస్తుంది ఒక్కొక్క రాశికి. ఏంటంటే నిన్న ఆదివారం మేషరాశి వాళ్ళకి చెప్పా. ఇప్పుడు ఈరోజు సోమవారం వృషభ రాశి వాళ్ళకి చెప్పా. రేపు మిథునం వాళ్ళకి. అట్లా 12 రాశులకి చెప్తా. వింటూ ఉండండి, చెప్తూ ఉంటాను. సరే, నేను ఒక రేంజ్లో లేను, కాకపోతే నాకు ఇట్లాంటివన్నీ ఈ వీడియోలకి మనకంత ఇది లేదు. ఏదో చేస్తున్నా. మీరు హెల్ప్ చేయాల్సింది ఎవరికి, హెల్ప్ చేయకూడదు అనేది ఎవరికి అనేది యు ఆర్ డిసైడెడ్. ఎందుకంటే మీకు లోకం అన్నీ తెలుసు. ఎవరికి మనం హెల్ప్ చేయాలి, ఎవరికి హెల్ప్ చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. యువర్ చాయిస్ అని చెప్పాను నేను. ఆల్ సబ్స్క్రైబర్స్, యువర్ చాయిస్ ఆల్. ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఎవరికి ఏమి ప్రపోజ్ ఇస్తారు అనేది మీలోనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్.